రవికిరణ్ గారు, మీరు యూ హావ్ మేడ్ అన్ ఎక్స్ట్రా స్టడీ ఆన్ కల్పనా చావ్లా, రైట్? అవునండి, ఏదో చేశారు మీరు. నేను షో చేసినప్పుడు ఆల్ ఇండియాలో మంచి పేరు వచ్చింది. ఓకే, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ని, అది కూడా తిరిగి వస్తున్నప్పుడు సమ్వేర్ అరౌండ్ ఇంకొక 15 minutes లో 16 minutes లో ల్యాండింగ్ షో చేశాను కూడా. బుర్జల్ షో నాసా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మాట్లాడాను. రియల్ షో ఇప్పటికి కూడా ఉంది. ఓకే, యాక్చువల్గా ఏంటంటే కొలంబియా అప్పుడు పోతున్నటువంటి కొలంబియా రాకెట్ కి వాళ్ళకి ముందే తెలుసు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని. టెక్నికల్ ఎప్పుడైతే ఇక్కడ థ్రస్టర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వాళ్ళకి తెలిసిందో, లీక్ అవుతుందని అక్కడి పోయినా తెలిసింది. కానీ కొలంబియా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని కొంచెం చూచాగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, అయినా కూడా వెళ్ళిపోయింది. పోయే టైంలో ఒక చిన్న రేకు ఊడిపోయింది. ఆ రేకు ఏదైతే కవచాలు అనుకుంటున్నామో ఆ కవచాలకు తగ్గటం వల్ల వచ్చేటువంటి టైంలో రిటర్న్లో ఆ కవచాలు ఎక్కడైతే తగిలిందో, డ్యామేజ్ అయిందో, ఆ ఉష్ణోగ్రతకి, రాపిడికి, ఘర్షణకి, ఈ గాలి వర్షం ఒకేసారి భయంకరంగా పేలిపోయి ఆవిరైపోయినాయి శవాలు కూడా. అవి కొన్ని 2-3 రాష్ట్రాల్లో ముక్కలు పడ్డటం జరిగింది. అంటే 88 ప్రయోగాల్లో ఒక 2 మాత్రమే ఆగిపోయినాయి. అంతా కూడా సక్సెస్ చేసి చాలా ఆనందంతో ఇంటికి చేరుతున్నాం, చాలా ఉత్సాహంగా. అందులో మన 16 minutes టు హోమ్ అని చెప్పి కూడా మనం అనుకున్న టైంలో 16 days ప్రయోగం, అది 16 days అక్కడ ఉన్నారు. 16 minutes టు హోమ్ అనేటువంటి సమయంలో జరగటం వల్లే ఇప్పుడు అంత జాగ్రత్త తీసుకొని వాళ్ళ క్షేమం ముఖ్యం అని చెప్పి ఇప్పుడు ఈ బోయింగ్ స్టార్ లైన్ ఆపి చేసి ఇప్పుడు ఫాల్కన్ డ్రాగన్ క్రూని పంపించి తీసుకురావటం జరుగుతుంది. ఆ విషయం అర్థమవుతుంది, ఎందుకంటే అదే స్టార్ లైనర్ తిరిగి మళ్ళీ భూమికి వచ్చేసింది ఖాళీగా, సేఫ్ గానే ల్యాండ్ అయింది. దే డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. వద్దనే ఎట్టి పరిస్థితుల్లో అంటే మైన్యూట్ థింగ్ లో తేడా అనుకున్నా సరే వద్దని చెప్పేసి అనుకున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ ఇన్ని రోజులు వెయిట్ చేసి 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత సేఫ్టీ మాన్యువల్ పర్టికులర్ గా గమనించి మాత్రమే ప్రయోగం చేస్తారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు, లేట్ అయినా మంచిదే, వాళ్ళు సేఫ్టీగా రావాలి అని చెప్పి పదే ప్రయోగాలు చేసుకుంటూ దాని ప్రతిదీ టెస్ట్ కవచాలు. ఇప్పుడు ఉష్ణ కవచాలు సరిగ్గా పనిచేయాలి, పారాషూట్స్ టైం కి ఓపెన్ అవ్వాలి, ఆలోచించుకోవాలి కదా.